భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 జనవరిలో గెజెట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా CCLAకు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి కలెక్టర్కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్తోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. కాగా ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయన్నారు. భూభారతి చట్టంపై ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఈ సదస్సులలో నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, IDCMS చైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాసం గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూమి తక్కువండి, భూమి ఎక్కువండి, పాసుబుక్ తక్కువండి, ఇటువంటి సమస్యలన్నింటినీ తరతరాలుగా ఏ భూములు అయితే మీకు వస్తున్నాయో అవి డాక్యుమెంట్లు లేని వాళ్ళకి, పేరు తప్పు పడ్డ వాళ్ళకి, ఏరియా తప్పు పడ్డ వాళ్ళకి వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద మన యంత్రాంగం, మన రెవెన్యూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేది. ఈ భూభారతి చట్టం అంటేనే మీకోసం, మనందరి కోసం చేసిన చట్టం, ప్రజలకు ఉపయోగపడడం కోసం చేసిన చట్టం. వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని సేకరిస్తాం. జూన్ 2వ తారీఖు నాడు మొదలుపెట్టిన ఈ రోజు మొదలుపెట్టిన 4 మండలాలకు సంబంధించిన వీలైనన్ని ఎక్కువ సమస్యలు పరిష్కరించి ఆ రోజు తెలంగాణ ప్రజలకి, ఆ మండల ప్రజలకి ఆ భూముల మీద పూర్తి భద్రత కల్పిస్తాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏవైతే ఈ పైలట్ మండలాల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఏదైతే ఈ పైలట్ మండలాలలో గ్రామాలలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తారీఖు నాడు అన్ని మండలాలలో, అన్ని గ్రామాలకి రెవెన్యూ అధికారులు, MRO స్థాయి అధికారులు మీ గ్రామానికి వస్తారు.
మీ సమస్యలు మీ ఇంటి దగ్గరే పరిష్కరిస్తారు. ఆగస్టు 15వ తారీఖు నాటికి స్వచ్ఛమైన ఈ తెలంగాణలో రైతన్నలకు, భూమి ఉన్న అసలులకు భద్రత, భరోసా కల్పించడం కోసమే ఈ భూభారతి 2025 చట్టాన్ని మనం తీసుకొచ్చాం. గౌరవనీయులు పెద్దలు స్పీకర్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, సభాధ్యక్షుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిఎస్పీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, అధికారులందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ ఏదైతే చట్టం తెచ్చినారో ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి ఈరోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ పరిలో కూడూరు మండలంలో ఈ చట్టానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి గతంలో కూడా ఏదైతే ధరల విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరికీ కూడా మరి ఈ చట్టం ద్వారా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా రెవెన్యూ మినిస్టర్ గారు మరి చట్టాన్ని తెచ్చి మరి ప్రజలకు మేలు చేయడానికి వారు ముందుండడం చాలా సంతోషం. ఏదైతే ఇంతకుముందు కూడా మనం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో పేదవారికి ఇవ్వడానికి కానీ అధికారులందరూ కూడా కలిసి మరి అప్పట్లో ఉండేది. మరి అది కూడా మరి ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం చాలా సంతోషం. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 1 ఎకరా కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు మరి పేదవారికి అందించడానికి ఎమ్మెల్యేలతో పాటు మరి ఎంఆర్ఓ అధికారులందరూ కూడా ఉండి వారికి సాయం చేయడానికే మరి చాలా ఉపయోగపడుతుంది. మరి గతంలో 1 ఎకరా 2 ఎకరాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మరి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎమ్మెల్యేలు గారు మరి అదేవిధంగా అధికారులందరూ కూర్చొని మరి ఇవన్నీ అవకాశం కల్పించినారు. చాలా మంచి కార్యక్రమం ఇది. మరి ఇంకా మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఏదైతే మరి ఇంకా ముందు కూడా ఇది మన జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా మరి ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. భూములు ఉన్న ఆశాలందరూ ఎవరు కూడా మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పులు అడిగినాక ఏ అధికారి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తులకైనా ఏ వ్యక్తినైనా భూముల విషయంలో ఇబ్బంది పెడితే ఈ చట్టమే దాన్ని పరిష్కరిస్తుంది. ప్రభుత్వ భూములని గత ప్రభుత్వంలో ధరణి ముసుగులో ఏదైతే కొల్లగొట్టారో కొల్లగొట్టిన ప్రతి అంగుళాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదవాడికి పంచుద్ది. ఒకటి నిజం, నిన్నగాక మొన్న ఉగాది నుంచి చూశారు. సన్న బియ్యం స్కీమ్ ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీము ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత స్కీమ్ కూడా మీ అందరి చొరవతో అధికారుల కృషితో అద్భుతంగా జరుగుతుందని దానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి సూచిస్తున్నాను. మనందరం ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన అధికారులనే. రైతులను కానీ భూములున్న అసలులను కానీ ఎక్కడ ఈ సమయంలో కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు, ఇది మనందరి ఆలోచన. ప్రజలంటే మనకి దూరపు వాళ్ళు కాదు, వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న ఈ ఇంధన ప్రభుత్వంలో మనందరం న్యాయం సామాన్య ప్రజలకి పేదవాడికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ
ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు నాటి ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. తల్లితో బిడ్డ బంధం, రైతు భూమితో రైతుకి అనుబంధం. గత ప్రభుత్వ పెద్దలు భూమితో రైతు అనుబంధాన్ని దూరం చేయడానికి ధరణి అనే మాయను తీసుకొచ్చారు. వేలాది ఎకరాలు దళిత గిరిజన బడుగు బలైన వర్గాల భూములను లాక్కున్నారు. గ్రామాల్లో కుటుంబాల మధ్య నడముల మధ్య చిచ్చు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ధరణి బంగాళాఖాతంలో కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ఇప్పుడు రైతు మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. రైతు బిడ్డలు మాత్రమే కాదు, రైతుల కష్టాలు భూమితో రైతుకున్న అనుబంధం అర్థమవుతుంది. తమకు కుటుంబ స్వార్థం మాత్రమే చూసుకున్న గత పాలకులు బిడ్డలకు రాష్ట్ర ప్రజలే తమ కుటుంబంగా పనిచేస్తున్న నేటి ప్రజాప్రభుత్వ పాలకులకు ఉన్న తేడా ఇది. భూభారతి అమల్లో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. భూముల సమస్యల పట్ల శాశ్వత పరిష్కారం కోసం భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులోకి ఉంటుంది. భూముల అమ్మకాలు కొనుగోలు సులభంగా జరుగుతాయి. దానితో రైతుల గుండెల్లో రైలు పరిగెత్తే భూభారతితో రైతు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. హైదరాబాద్ దగ్గర ఉండడంతో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా భూముల రేట్లు కోట్లలో ఉన్నాయి. అమాయకులైన రైతులు మోసపోకుండా భూభారతి అండగా ఉంటుంది. భూభారతితో మీ భూములకు 100% భద్రత ఉంటుంది. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై భూభారతి పరిష్కారం అవుతాయి. మీ భూములు సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గర పైరులకు పోవాల్సిన అవసరం లేదు. భూభారతి పోర్టల్లో ఉన్న అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సరళంగా డిజైన్ చేశారు మన రెవెన్యూ మంత్రి గారు. మన రెవెన్యూ మంత్రి గారితో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి చేశారు. అందుబాటులోకి ఉంటూ సహాయం చేస్తారు. మీకు ఇంకా అనుమానాలు ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు. రైతులు మేలు కోసం భూభారతి వంటి మంచి పోర్టల్ను తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కొత్త రూపకల్పనలో పాల్పంచుకున్న అధికారులకు, రాష్ట్ర రైతుల పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జై జవాన్ జై కిసాన్ అంటారు. రైతుల సంక్షేమంతో పాటు దేశ రక్షణ విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ చూపారు. ఇదే పూర్వూరు మండలంలో ధామర జిల్లాలోని నేవీ రాడార్ స్టేషన్ను చేయడానికి గత ప్రభుత్వ పాలకులు కేంద్రం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకొని తర్వాత మాట మార్చి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమి ఇచ్చిన రడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయించారు. గత పాలకుల పక్షన అయితే ఈ పాలకుల రక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రభుత్వ రైతులకు సమస్యలు పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. సన్న బియ్యానికి